వెల్కమ్ టు డీప్ ఇన్సైట్ బయోసైన్సెస్. ఈ వీడియోలో మనం ఎగ్జామ్ డీటెయిల్స్ ఆఫ్ జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ డిబిటి జేఆర్ఎఫ్ నెట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ అండ్ బయోటెక్నాలజీ చూడబోతున్నాం. ఈ ఎగ్జామ్ మనకి డిసెంబర్ 2026 లో కండక్ట్ చేయబోతున్నారు. ఒకవేళ మీరు ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నట్లయితే, ఈ ఎగ్జామ్ గురించి మరి ఇంకా ఎన్నో డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. యాక్చువల్ వీడియోలో వెళ్ళక ముందుగా ఈ వీడియోలో మనం ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నామో ముందు చూసేద్దాం. మొదటిగా సిఎస్ఐఆర్ అంటే ఏంటి, సిఎస్ఐఆర్ మరియు యూజీసీ నెట్ మధ్య డిఫరెన్సెస్ ఏంటి, సిఎస్ఐఆర్ మరియు యూజీసీ లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, అలాగే డిబిటి ఎందుకు లైఫ్ సైన్సెస్ తో మాత్రమే మర్జ్ అయ్యిందో తెలుసుకుందాం. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్, ఫెలోషిప్స్ మరియు బెనిఫిట్స్, జేఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు పిహెచ్డి అడ్మిషన్స్ ప్రాసెస్, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్, ఎగ్జామ్ ఓవర్వ్యూ, ఎగ్జామ్ ప్యాటర్న్, లైఫ్ సైన్సెస్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, పార్ట్ ఏ సిలబస్, పార్ట్ బి మరియు పార్ట్ సి సిలబస్, చివరిగా జేఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు పిహెచ్డి అడ్మిషన్స్ కి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ముందుగా సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకుందాం. ఈ ఎగ్జామ్ యొక్క మెయిన్ పర్పస్ జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేయడం, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిజిబిలిటీని డిటర్మైన్ చేయడం, పిహెచ్డి అడ్మిషన్ కి క్వాలిఫై చేయడం, అలాగే క్యాండిడేట్ సైంటిఫిక్ నాలెడ్జ్, ఎథికల్ ఎబిలిటీ, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మరియు రీసెర్చ్ ఆప్టిట్యూడ్ ని అసెస్ చేయడం, కాన్సెప్ట్ ని ఇవాల్యుయేట్ చేస్తుంది. ఈ ఎగ్జామినేషన్ లో 3 ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సిఎస్ఐఆర్ రీసెర్చ్ ఫెలోషిప్ ని ప్రొవైడ్ చేస్తుంది మరియు అడ్మినిస్టర్ చేస్తుంది. యూజీసీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిజిబిలిటీ మరియు పిహెచ్డి అడ్మిషన్స్ ని రికగ్నైజ్ చేస్తుంది. ఇంకా ఎన్టీఏ సిఎస్ఐఆర్ తరపున ఎగ్జామినేషన్ ని కండక్ట్ చేస్తుంది. సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ మరియు యూజీసీ నెట్ రెండు ఎన్టీఏ కండక్ట్ చేసే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయిన రెండు ఎగ్జామ్ పర్పస్ మరియు టార్గెట్ సబ్జెక్ట్స్ వేరు. ఒకవేళ మనం డీటెయిల్ కంపారిజన్ చూసినట్లయితే సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ని మనం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని అంటాము. ఇది సిఎస్ఐఆర్ తరపున ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సైన్స్ ఫీల్డ్ కి రిలేట్ అయిన జేఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ పిహెచ్డి కి క్యాండిడేట్స్ ని ఎలిజిబుల్ చేస్తుంది. దీంట్లో మనకి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ లో 3 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ, బి అండ్ సి. వాటిల్లో మనం సబ్జెక్ట్ స్పెసిఫిక్ ప్యాటర్న్ చూడవచ్చు. క్వశ్చన్ టైప్ చూసినట్లయితే పార్ట్ ఏ లో జనరల్ ఆప్టిట్యూడ్ అడుగుతారు, పార్ట్ బి లో సబ్జెక్ట్ ఎంసీక్యూస్ వస్తాయి, పార్ట్ సి లో ఎథికల్ క్వశ్చన్స్ సబ్జెక్ట్ రిలేటెడ్ వస్తాయి. ఇంకా ప్రైమరీ ఫోకస్ ఏమో సైంటిఫిక్ కాన్సెప్ట్స్, ఎథికల్ థింకింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ మీద ఉంటుంది. ఇంకా యూజీసీ నెట్ చూసినట్లయితే దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. దీని యూజీసీ తరపున ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది. ఈ ఎగ్జామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హ్యూమానిటీస్, సోషల్ సైన్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్, ఎడ్యుకేషన్ ఇంకా ఇతర సబ్జెక్ట్స్ లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ పిహెచ్డి లాంటి కేటగిరీస్ కి క్యాండిడేట్స్ ని ఎలిజిబుల్ చేస్తుంది. దీంట్లో నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ 85+ ఉంటాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే దీంట్లో 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. క్వశ్చన్ టైప్ మెయిన్లీ టీచింగ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అండ్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఎంసీక్యూస్ అడుగుతారు. ప్రైమరీ ఫోకస్ అంతా టీచింగ్ ఆప్టిట్యూడ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద ఉంటుంది. ఇప్పుడు సిఎస్ఐఆర్ నెట్ మరియు యూజీసీ నెట్ లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో చూద్దాం. సిఎస్ఐఆర్ నెట్ లో కేవలం 5 సైన్స్ డిసిప్లిన్స్ మాత్రమే ఉంటాయి. అవి కెమికల్ సైన్సెస్, ఎర్త్ అట్మాస్ఫియరిక్ ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్ అండ్ ఫిజికల్ సైన్సెస్. డిసెంబర్ 2026 నుంచి లైఫ్ సైన్సెస్ తో పాటు బయోటెక్నాలజీ కూడా కలవబోతుంది. ఇంకా యూజీసీ నెట్ చూసినట్లయితే దీంట్లో మోర్ దాన్ 85 సబ్జెక్ట్స్ మనం చూడవచ్చు. అవి ఏంటంటే కామర్స్, ఇంగ్లీష్, హిందీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సైకాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎడ్యుకేషన్, law, environmental science, management, library science, geography, history, public administration, mass communication and many more. డిబిటి పెట్ ఎందుకు సిఎస్ఐఆర్ లైఫ్ సైన్స్ తో మర్జ్ అయ్యిందో, వేరే సబ్జెక్ట్స్ తో ఎందుకు కలవలేదో చూద్దాం. మెయిన్ రీజన్ ఏంటి అంటే రెండు ఎగ్జామినేషన్స్ కూడా ఆల్మోస్ట్ అదే బయోలాజికల్ సైన్స్ డొమైన్ ని టెస్ట్ చేస్తున్నాయి. మర్జర్ ముందు సిఎస్ఐఆర్ నెట్ లైఫ్ సైన్సెస్ లో మాలిక్యులర్ బయాలజీ, సెల్ బయాలజీ, జెనెటిక్స్, బయోకెమిస్ట్రీ, ఇమ్యూనాలజీ, ఫిజియాలజీ, ఇకాలజీ, ఇవల్యూషన్, మైక్రోబయాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్ లాంటి టాపిక్స్ మనం చూస్తాం. అదే డిబిటి బెట్ లో మాలిక్యులర్
బయాలజీ, సెల్ బయాలజీ, జెనెటిక్స్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఇమ్యునాలజీ, ప్లాంట్ బయోటెక్నాలజీ, యానిమల్ బయోటెక్నాలజీ, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ మరియు బయో ఇన్ఫర్మాటిక్స్ ఉన్నాయి. కాబట్టి రెండు ఎగ్జామ్స్ మధ్య చాలా పెద్ద ఓవర్లాప్ ఉండడం వల్ల ఈ మర్జర్ లాజికల్ డిసిషన్ అయ్యింది. మర్జర్ కి రెండవ ముఖ్య రీజన్ ఏంటి అంటే బయోటెక్నాలజీ అనేది ఇండిపెండెంట్ బేసిక్ సైన్స్ కాదు, అది లైఫ్ సైన్సెస్ యొక్క అప్లికేషన్. ఉదాహరణకి జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది జెనెటిక్స్ మరియు మాలిక్యులర్ బయాలజీ పై ఆధారపడి ఉంటుంది. రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ మాలిక్యులర్ బయాలజీ నుండి వచ్చింది. వ్యాక్సిన్ డెవలప్మెంట్ ఇమ్యునాలజీ పై ఆధారపడి ఉంటుంది. ఫర్మెంటేషన్ టెక్నాలజీ మైక్రోబయాలజీ పై ఉంటుంది. ప్రోటీన్ ఇంజనీరింగ్ బయోకెమిస్ట్రీ పై డిపెండ్ అయ్యి ఉంటుంది. క్రిస్పర్ అనేది మాలిక్యులర్ బయాలజీ మరియు జెనెటిక్స్ పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి బయోటెక్నాలజీ అనేది బయాలజికల్ సైన్స్ పై నిర్మించబడింది, అది సెపరేట్ ఫౌండేషనల్ డిసిప్లిన్ కాదు. మూడవ రీజన్ ఏంటి అంటే చాలా మంది బయోటెక్నాలజీ స్టూడెంట్స్ బీటెక్, ఎంటెక్ లేదా ఎంఎస్సి బయోటెక్నాలజీ చేసే టైంలోనే లైఫ్ సైన్సెస్ సిలబస్ లో ఉన్న చాలా టాపిక్స్ ని ఆల్రెడీ చదివి ఉంటారు. వాళ్ళు సాధారణంగా సెల్ బయాలజీ, మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఇమ్యూనాలజీ, బయో ప్రాసెస్ ఇంజనీరింగ్ మరియు బయో ఇన్ఫర్మాటిక్స్ ని స్టడీ చేస్తారు. ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా లైఫ్ సైన్సెస్ సిలబస్ తో చాలా వరకు ఓవర్లాప్ అవుతాయి. అందుకే డిబిటిని సిఎస్ఐఆర్ లైఫ్ సైన్స్ తో మర్జ్ చేయడం ఒక న్యాచురల్ మరియు ప్రాక్టికల్ డిసిషన్ అయ్యింది. నాలుగవ రీజన్ ఏంటి అంటే మర్జర్ ముందు చాలా మంది స్టూడెంట్స్ సిఎస్ఐఆర్ నెట్ లైఫ్ సైన్సెస్ మరియు డిబిటి పెట్ రెండు ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేవారు. ఎందుకంటే సిలబస్ లో చాలా భాగం కామన్ గా ఉండేది. ఈ డూప్లికేషన్ ని తగ్గించడానికి అఫీషియల్ నోటిఫికేషన్ లో రెడ్యూసింగ్ రిడెండెన్సీ ఇన్ టెస్టింగ్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. అంటే ఇప్పుడు క్యాండిడేట్స్ ఒకే కాన్సెప్ట్ ని టెస్ట్ చేసే రెండు సెపరేట్ ఎగ్జామ్ రాయవలసిన అవసరం లేదు. దాని వల్ల ఎగ్జామినేషన్ ప్రాసెస్ సింపుల్ మరియు ఎఫిషియెంట్ గా మారింది. ఐదవ రీజన్ ఏంటి అంటే మోడర్న్ బయాలజీ ఇప్పుడు చాలా ఇంటర్ డిసిప్లినరీగా మారింది. ఈ రోజుల్లో రీసెర్చ్ ఒక సబ్జెక్ట్ తో కాకుండా అనేక ఫీల్డ్స్ ని కలిపి జరుగుతుంది. ఉదాహరణకి మాలిక్యులర్ బయాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో, జెనెటిక్స్ విత్ బయోటెక్నాలజీ, సెల్ బయాలజీ విత్ బయో ఇంజనీరింగ్, ఇమ్యునాలజీ విత్ కంప్యూటేషనల్ బయాలజీ మరియు బయోకెమిస్ట్రీ విత్ సింథటిక్ బయాలజీ. అందుకే బయోటెక్నాలజీని సెపరేట్ ఎగ్జామ్ గా కాకుండా యూనిఫైడ్ ఎగ్జామ్ గా తీసుకురావడం ఈ రోజుల్లో రీసెర్చ్ నేచర్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఫీల్డ్స్ అన్ని కలిసి పని చేస్తున్నాయి. చివరి ప్రశ్న ఏంటి అంటే మిగతా సిఎస్ఐఆర్ సబ్జెక్ట్స్ ఎందుకు మర్చి కాలేదు? దానికి సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే అవి అన్ని వేరు వేరు సైంటిఫిక్ డిసిప్లిన్స్. కెమికల్ సైన్సెస్ లో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ మరియు ఎనలిటికల్ కెమిస్ట్రీ ఉంటాయి. ఫిజికల్ సైన్స్ లో మెకానిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం, థర్మోడైనమిక్స్, ఆప్టిక్స్ లాంటి టాపిక్స్ ఫోకస్ చేస్తారు. మ్యాథమెటికల్ సైన్సెస్ లో ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, ప్రాబబిలిటీ, టోపాలజీ, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చూస్తాం. ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్ లో జియాలజీ, మీటియరాలజీ, ఓషనోగ్రఫీ, ప్లానెటరీ సైన్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ కి బయోటెక్నాలజీతో కంపారబుల్ ఓవర్లాప్ లేదు, అందుకే మర్జ్ చేయడానికి అవసరం లేదు. డిబిటి పెట్ బయోటెక్నాలజీ రీసెర్చర్స్ కోసం ఉండగా సిఎస్ఐఆర్ లైఫ్ సైన్సెస్ బ్రాడర్ బయోలాజికల్ సైన్స్ కమ్యూనిటీని కవర్ చేస్తుంది. రెండు క్లోజ్లీ రిలేటెడ్ ఫీల్డ్స్ కాబట్టి ఒకే ఎగ్జామినేషన్ గా యూనిఫై చేశారు. ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి చూద్దాం. జాయిన్ సిఎస్ఐఆర్ యూజీసీ డిబిటి జేఆర్ఎఫ్ నెట్ లైఫ్ సైన్సెస్ మరియు బయోటెక్నాలజీ ఎగ్జామ్ కి ఎలిజిబుల్ కోర్సెస్ లో బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, బయోకెమిస్ట్రీ, బయోమెడికల్ సైన్సెస్, బయో ఇన్ఫర్మాటిక్స్, మైక్రోబయాలజీ, జెనెటిక్స్, జువాలజీ, కంప్యూటేషనల్ బయాలజీ, కెమిస్ట్రీ రిలెవెంట్ టు బయోలాజికల్ స్పెషలైజేషన్, బాటనీ, బయోఫిజిక్స్, అదర్ allied areas of biology or life sciences or any other allied disciplines related to science ఉంటాయి. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, మీ డిగ్రీలో బయాలజికల్ లేదా లైఫ్ సైన్సెస్ కాంపోనెంట్ సిగ్నిఫికెంట్ గా ఉంటే మీరు ఈ ఎగ్జామ్ కి ఎక్కువ అవకాశంతో ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మరియు మినిమం మార్క్స్ రిక్వైర్మెంట్ చూద్దాం. కామన్ ఎలిజిబిలిటీ అంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ లేదా ఈక్వివలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. ఎలిజిబుల్ క్వాలిఫికేషన్స్ లో ఎంఎస్సి, ఎంటెక్, ఎంఈ, ఎం ఫార్మసీ, ఎంవిఎస్సి మరియు ఇతర ఈక్వివలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటాయి. మినిమం మార్క్స్ విషయానికి వస్తే జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 55% అగ్రిగేట్ మార్క్స్ కంపల్సరీ. రౌండింగ్ ఆఫ్
ఉండదు. ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, పీడబ్ల్యూబీడి మరియు థర్డ్ జెండర్ క్యాండిడేట్స్ కి మినిమం 50% అగ్రిగేట్ మార్క్స్ కావాలి, రౌండింగ్ ఆఫ్ లేకుండా. ఫైనల్ ఇయర్ మాస్టర్ స్టూడెంట్స్ కూడా ఈ ఎగ్జామ్ కి అప్లై చేయొచ్చు. మీరు మాస్టర్స్ ఫైనల్ ఇయర్ లో ఉంటే, ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తుంటే లేదా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటే మీరు ఈ ఎగ్జామ్ కి ఎలిజిబుల్. కానీ మీ అడ్మిషన్స్ ప్రొవిజనల్ గా ఉంటుంది కాబట్టి రిక్వైర్డ్ పర్సెంటేజ్ తో పాటు మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేయాలి. మీరు జేఆర్ఎఫ్ క్వాలిఫై అయితే 2 సంవత్సరాల లోపు డిగ్రీ కంప్లీట్ చేయాలి. పిహెచ్డి ఓన్లీ కేటగిరీలో క్వాలిఫై అయితే 1 సంవత్సరం లోపు కంప్లీట్ చేయాలి, లేకపోతే మీ క్వాలిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది. యూజీసీ పిహెచ్డి రెగ్యులేషన్స్ 2022 ప్రకారం ఒక కొత్త ఎలిజిబిలిటీ ఆప్షన్ ఇంట్రడ్యూస్ చేశారు. 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ అంటే 8 సెమిస్టర్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్. జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ కి మినిమం 75% అగ్రిగేట్ మార్క్స్ లేదా ఈక్వివాలెంట్ గ్రేడ్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ మరియు యూజీసీ నోటిఫై చేసిన ఇతర రిజర్వ్డ్ కేటగిరీస్ కి 5% రిలాక్సేషన్ ఉంటుంది. అంటే రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్ కి మినిమం 70% మార్క్స్ లేదా ఈక్వివాలెంట్ గ్రేడ్ సరిపోతుంది. 4 ఇయర్ బ్యాచిలర్ ప్రోగ్రామ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ కి అప్లై చేయొచ్చు. మీరు ఇప్పుడు లాస్ట్ సెమిస్టర్ లేదా ఫైనల్ ఇయర్ లో ఉంటే అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. కానీ మీ అడ్మిషన్ ప్రొవిజనల్ గా ఉంటుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రిస్క్రైబ్ టైం లోపు రిక్వైర్డ్ డిగ్రీ కండిషన్స్ ని కంప్లీట్ చేయాలి. అప్పుడు మీ ఎలిజిబిలిటీ వ్యాలిడ్ గా ఉంటుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రిస్ట్రిక్షన్ ఉంది. 4 ఇయర్ బ్యాచిలర్ డిగ్రీ బేసిస్ మీద అప్లై చేసిన క్యాండిడేట్స్ జేఆర్ఎఫ్ మరియు పిహెచ్డి అడ్మిషన్ కి మాత్రమే ఎలిజిబుల్. కానీ ఈ రూట్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిజిబిలిటీ ఉండదు. ఈ రూల్ మస్ట్ జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ డిబిటీ జేఆర్ఎఫ్ నెట్ అఫీషియల్ ఎలిజిబిలిటీ క్లారిఫికేషన్ ప్రకారం ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు ఏజ్ లిమిట్ మరియు ఏజ్ రిలాక్సేషన్స్ గురించి చూద్దాం. జేఆర్ఎఫ్ కి మాక్సిమం ఏజ్ లిమిట్ 30 ఇయర్స్. కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు పిహెచ్డి అడ్మిషన్ కి అప్పర్ ఏజ్ లిమిట్ లేదు. జేఆర్ఎఫ్ కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, పీడబ్ల్యూడి, పీడబ్ల్యూబీడి, థర్డ్ జెండర్ క్యాండిడేట్స్ మరియు ఉమెన్ కి మాక్సిమం 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎలిజిబుల్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ మరియు ఆర్మ్ ఫోర్సెస్ సర్వీసెస్ కూడా 5 సంవత్సరాల వరకు రిలాక్సేషన్ ఉంటుంది. కానీ టోటల్ ఏజ్ రిలాక్సేషన్స్ ఇప్పటికీ 5 సంవత్సరాలు మించకూడదు, మల్టిపుల్ కండిషన్స్ ఉన్నా కూడా. అలాగే డిబిటీ పెట్ మరియు సిఎస్ఐఆర్ నెట్ మర్జర్ వల్ల ఏజ్ లిమిట్ లో ఎలాంటి మార్పు లేదు. అదే రూల్స్ మర్జ్డ్ ఎగ్జామినేషన్ కి కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు ఫెలోషిప్ కేటగిరీస్ గురించి చూద్దాం. జాయిన్ సిఎస్ఐఆర్ యూజీసీ డిబిటీ జేఆర్ఎఫ్ నెట్ లైఫ్ సైన్సెస్ మరియు బయోటెక్నాలజీ ఎగ్జామ్ లో ఫెలోషిప్ కేవలం కేటగిరీ 1 అంటే జేఆర్ఎఫ్ కేటగిరీ అయిన క్యాండిడేట్స్ కి మాత్రమే ఇస్తారు. కేటగిరీ 2 లేదా కేటగిరీ 3 క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి ఎలాంటి ఫెలోషిప్ ఉండదు. కాబట్టి గుర్తు పెట్టుకోండి, జేఆర్ఎఫ్ లేదా ఎస్ఆర్ఎఫ్ ఫెలోషిప్ మరియు హెచ్ఆర్ఏ బెనిఫిట్స్ కేవలం కేటగిరీ 1 క్యాండిడేట్స్ కి మాత్రమే లభిస్తాయి. ఇప్పుడు 3 కేటగిరీస్ మధ్య డిఫరెన్సెస్ చూద్దాం. కేటగిరీ 1 అంటే జేఆర్ఎఫ్. ఈ కేటగిరీ క్యాండిడేట్స్ జేఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిజిబిలిటీ, పిహెచ్డి అడ్మిషన్స్ అలాగే జేఆర్ఎఫ్ లేదా ఎస్ఆర్ఎఫ్ ఫెలోషిప్ కి ఎలిజిబుల్ ఉంటారు. కేటగిరీ 2 క్యాండిడేట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిజిబిలిటీ మరియు పిహెచ్డి అడ్మిషన్ కి ఎలిజిబుల్ ఉంటారు, కానీ వారికి ఫెలోషిప్ ఉండదు. కేటగిరీ 3 క్యాండిడేట్స్ కేవలం పిహెచ్డి అడ్మిషన్ కి మాత్రమే ఎలిజిబుల్, ఫెలోషిప్ కూడా ఉండదు. కాబట్టి గుర్తు పెట్టుకోండి, ఫైనాన్షియల్ ఫెలోషిప్ సపోర్ట్ కేవలం కేటగిరీ 1 క్యాండిడేట్స్ కి మాత్రమే లభిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, మీ మెయిన్ ఫోకస్ కేటగిరీ 1 మీద ఉంచటం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు కేటగిరీ 1 క్యాండిడేట్స్ కి లభించే ఫెలోషిప్స్ బెనిఫిట్స్ చూద్దాం. జేఆర్ఎఫ్ తో పిహెచ్డి జాయిన్ అయ్యాక మొదటి 2 సంవత్సరాలు ప్రతి నెల 37,000 స్టైఫెండ్ వస్తుంది. దానితో పాటు రీసెర్చ్ ఎక్స్పెన్సెస్ కోసం ప్రతి సంవత్సరం 20,000 కంటింజెన్సీ గ్రాంట్ కూడా ఇస్తారు. 2 సంవత్సరాల తర్వాత మీరు పిహెచ్డి లో రిజిస్టర్ అయ్యి ఎక్స్పర్ట్ అసెస్మెంట్ కమిటీ మీ రీసెర్చ్ ప్రోగ్రెస్ సాటిస్ఫాక్టరీ అని అప్రూవ్ చేస్తే మీ ఫెలోషిప్ ఎస్ఆర్ఎఫ్ గా అప్గ్రేడ్ అవుతుంది. అప్పుడు 3వ నుంచి 5వ సంవత్సరం వరకు ప్రతి నెల 42,000 స్టైఫెండ్ వస్తుంది. ఫెలోషిప్ యొక్క మాక్సిమం డ్యూరేషన్ 5 సంవత్సరాలు.
ఇప్పుడు ఎస్ఆర్ఎఫ్ అప్గ్రేడేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ డిసిజన్ ని 3 మెంబర్స్ ఉన్న ఎక్స్పర్ట్ కమిటీ తీసుకుంటుంది. అందులో మీ రీసెర్చ్ గైడ్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మరియు ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్ ఉంటారు. ఎస్ఆర్ఎఫ్ అప్గ్రేడేషన్ అనేది సాటిస్ఫాక్టరీ రీసెర్చ్ పర్ఫార్మెన్స్ మరియు పిహెచ్డి రిజిస్ట్రేషన్ పై ఆధారపడి ఉంటుంది. కమిటీ అప్గ్రేడ్ రికమెండ్ చేయకపోతే, అంటే రీసెర్చ్ ప్రోగ్రెస్ సాటిస్ఫాక్టరీ కాకపోయినా లేదా మీరు పిహెచ్డికి రిజిస్టర్ కాకపోయినా, మీరు 3వ సంవత్సరం JRF గా కంటిన్యూ అవ్వవచ్చు లేదా ఫెలోషిప్ టర్మినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫైనల్ డిసిషన్ మాత్రం CSIRదే. చివరిగా ఫెలోషిప్ స్ట్రక్చర్ ని సమ్మరైజ్ చేద్దాం. ఫెలోషిప్ టోటల్ డ్యూరేషన్ 5 సంవత్సరాలు. మొదటి 2 సంవత్సరాలు JRF గా ప్రతి నెల 37,000 స్టైఫెండ్ లభిస్తుంది. సక్సెస్ఫుల్ SRF అప్గ్రేడేషన్ తరువాత 3వ నుంచి 5వ సంవత్సరం వరకు SRF గా ప్రతి నెల 42,000 స్టైఫెండ్ వస్తుంది. HRA అంటే హౌస్ రెంట్ అలవెన్స్. JRF లేదా SRF ఫెలోషిప్ పొందుకున్న క్యాండిడేట్స్ కి మాత్రమే అప్లికేబుల్ రూల్స్ ప్రకారం ఇస్తారు. కేటగిరీ 2 మరియు కేటగిరీ 3 క్యాండిడేట్స్ కి ఫెలోషిప్ లేదు. HRA కూడా ఉండదు. అలాగే ఈ బెనిఫిట్స్ అని JRF లేదా SRF స్కీమ్ కింద PhD కి రిజిస్టర్డ్ అయిన క్యాండిడేట్స్ కి మాత్రమే అప్లై అవుతున్నాయి. ఇలాంటి స్ట్రక్చర్ ఫైనాన్షియల్ సపోర్ట్ ని అందిస్తుంది, రీసెర్చ్ ని ఎంకరేజ్ చేస్తుంది, అలాగే PhD జర్నీ మొత్తం క్వాలిటీ ఇవాల్యుయేషన్ ని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాక ఉన్న 3 కెరియర్ పాత్వేస్ చూద్దాం. మొదటి JRF పాత్. నెట్ క్వాలిఫై అయి కేటగిరీ 1 పొందాలి. తరువాత రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ లో PhD అడ్మిషన్ కి అప్లై చేసి రిజిస్టర్ అవ్వాలి. అప్పుడు మొదటి 2 సంవత్సరాలు ప్రతి నెల 37,000 స్టైఫెండ్ మరియు ప్రతి సంవత్సరం 20,000 కంటింజెన్సీ గ్రాంట్ లభిస్తుంది. 2 సంవత్సరాల తరువాత సాటిస్ఫాక్టరీ రీసెర్చ్ ప్రోగ్రెస్ ఉంటే SRF కి అప్గ్రేడ్ అయ్యి 3వ నుంచి 5వ సంవత్సరం వరకు ప్రతి నెల 42,000 స్టైఫెండ్ వస్తుంది. రెండవది అసిస్టెంట్ ప్రొఫెసర్ పాత్. కేటగిరీ 1 లేదా కేటగిరీ 2 తో నెట్ క్వాలిఫై అయ్యి అసిస్టెంట్ ప్రొఫెసర్ వేకెన్సీకి అప్లై చేయాలి. ఎలిజిబిలిటీ ప్రకారం షార్ట్ లిస్ట్ అయ్యి ఇంటర్వ్యూ లేదా టీచింగ్ డెమో అటెండ్ చేసి సెలెక్ట్ అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాయిన్ అవ్వచ్చు. మూడవది PhD అడ్మిషన్ పాత్. కేటగిరీ 1, కేటగిరీ 2 లేదా కేటగిరీ 3 క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో PhD అడ్మిషన్ కి అప్లై చేయొచ్చు. యూనివర్సిటీ రూల్స్ ప్రకారం ఎంట్రన్స్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ కంప్లీట్ చేసి PhD ప్రోగ్రామ్ లో రిజిస్టర్ అయ్యి రీసెర్చ్ కంటిన్యూ చేయవచ్చు. ఒకే నెట్ క్వాలిఫికేషన్ మీకు JRF, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు PhD అడ్మిషన్స్ అనే 3 కెరియర్ పాత్వేస్ ని ఓపెన్ చేస్తుంది. జాయిన్ CSIR UGC DBT JRF నెట్ క్వాలిఫై అవడం వల్ల చాలా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి. మొదటిది కేటగిరీ 1 మరియు కేటగిరీ 2 క్యాండిడేట్స్ కి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిజిబిలిటీ లైఫ్ టైమ్ వ్యాలిడ్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉండదు. రెండవది కేటగిరీ 1 క్యాండిడేట్స్ PhD టైమ్ లో 37,000 JRF స్టైఫెండ్, SRH అప్గ్రేడ్ తర్వాత 42,000 స్టైఫెండ్, అప్లికేబుల్ HRA మరియు యాన్యువల్ కంటింజెన్సీ గ్రాంట్ పొందుతారు. మూడవది టాప్ PhD ప్రోగ్రామ్స్ లో అడ్మిషన్స్ పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నాలుగవది అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్, డీన్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ మరియు వైస్ ఛాన్సలర్ వరకు అకాడమిక్ కెరియర్ ని స్ట్రాంగ్ ఫౌండేషన్ క్రియేట్ అవుతుంది. ఐదవది పబ్లికేషన్స్, కాన్ఫరెన్సెస్, పేటెంట్స్, కొలాబరేషన్స్ మరియు స్పెషలైజేషన్స్ ద్వారా రీసెర్చ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఆరవది CSIR, DBT, ICMR, ICAR, DRDO, IISER, IISc, సెంట్రల్ యూనివర్సిటీస్ మరియు ఇతర నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లో అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఏడవది మీ అకాడమిక్ ప్రొఫైల్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్, పోస్ట్ డాక్టరల్ పొజిషన్స్ మరియు ఫెలోషిప్స్ కోసం బలపడుతుంది. ఎనిమిదవది హై అకాడమిక్ పొజిషన్స్ మరియు రీసెర్చ్ లీడర్షిప్ కి గేట్వే అవుతుంది. తొమ్మిదవది టీచింగ్ తో పాటు ఇండస్ట్రీ రీసెర్చ్, బయోటెక్, ఫార్మా, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, సైంటిఫిక్ రైటింగ్, రీసెర్చ్ అడ్మినిస్ట్రేషన్, ఇన్నోవేషన్ మరియు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లాంటి కెరియర్ కి అవకాశాలు ఉంటాయి. చివరిగా CSIR నెట్ క్వాలిఫై అవడం దేశవ్యాప్తంగా ఒక ప్రెస్టీజియస్ రికగ్నైజేషన్ ని ఇస్తుంది. మొత్తంగా CSIR నెట్ మీ అకాడమిక్ మరియు రీసెర్చ్ కెరియర్ కి ఎన్నో అవకాశాల తలుపులు తెరుస్తుంది. ఇప్పుడు జాయిన్ CSIR UGC DBT JRF నెట్ లైఫ్ సైన్సెస్ మరియు బయోటెక్నాలజీ ఎగ్జామినేషన్ యొక్క ఓవర్వ్యూ చూద్దాం. ఈ మస్ట్ ఎగ్జామినేషన్ మొదటిసారి డిసెంబర్ 2026 నుండి కండక్ట్ చేయబోతుంది.
చేయబడుతుంది. ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటి మోడ్ లో ఉంటుంది. దీని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ డిబిటి తో కలిసి కండక్ట్ చేస్తుంది. అఫీషియల్ షెడ్యూల్ ప్రకారం ఈ ఎగ్జామ్ సంవత్సరంలో 2 సార్లు సాధారణంగా జూన్ మరియు డిసెంబర్ సెషన్స్ లో జరిగే అవకాశం ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ ముఖ్యంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిజిబిలిటీ మరియు పిహెచ్డి అడ్మిషన్స్ కోసం ఉపయోగపడుతుంది. క్యాండిడేట్స్ క్వాలిఫై అయిన కేటగిరీ బట్టి మొత్తంగా ఈ యూనిఫైడ్ ఎగ్జామినేషన్ లైఫ్ సైన్సెస్ మరియు బయోటెక్నాలజీ స్టూడెంట్స్ కి ఒక సింగిల్ నేషనల్ ఎలిజిబిలిటీ ప్లాట్ఫామ్ ని ఇస్తుంది. ఇప్పుడు జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ డిబిటి జేఆర్ఎఫ్ నెట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. అఫీషియల్ క్లారిఫికేషన్ ప్రకారం మర్జర్ జరిగిన తరువాత కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఎలాంటి మార్పు లేదు. ఎగ్జామ్ 200 మార్క్స్ కి ఉంటుంది. డ్యూరేషన్ 3 అవర్స్ అంటే 180 మినిట్స్ మరియు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి మోడ్ లో కండక్ట్ చేస్తారు. క్వశ్చన్ పేపర్ 3 పార్ట్స్ గా ఉంటుంది. పార్ట్ ఏ లో జనరల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, గ్రాఫ్స్ మరియు డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటాయి. పార్ట్ బి లో సబ్జెక్ట్ నాలెడ్జ్ ని మోడరేట్ డిఫికల్ట్ క్వశ్చన్స్ ద్వారా టెస్ట్ చేస్తారు. పార్ట్ సి లో ఎంటికల్ మరియు అప్లికేషన్ బేస్డ్ హై క్వాలిటీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి కాన్సెప్ట్స్ ని డీప్ గా అర్థం చేసుకున్నారా అని ఇవాల్యుయేట్ చేస్తాయి. అలాగే నెగిటివ్ మార్కింగ్స్ కూడా ప్రీవియస్ సిఎస్ఐఆర్ నెట్ ప్యాటర్న్ ప్రకారం కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు సిఎస్ఐఆర్ నెట్ లైఫ్ సైన్సెస్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీని పెద్ద మార్పు లేకుండా కంటిన్యూ చేయవచ్చు. ఇప్పుడు లైఫ్ సైన్సెస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ని డీటెయిల్ గా చూద్దాం. క్వశ్చన్ పేపర్ లో మొత్తం 140 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 200 మార్క్స్ ఉంటాయి. కానీ క్యాండిడేట్స్ మొత్తం 75 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయాలి. పార్ట్ ఏ లో 20 జనరల్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటిలో 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 2 మార్క్స్, రాంగ్ ఆన్సర్ కి 0.5 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పార్ట్ బి లో 50 సబ్జెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటిలో 35 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 2 మార్క్స్, రాంగ్ ఆన్సర్ కి 0.5 మార్క్ డిడక్ట్ అవుతుంది. పార్ట్ సి లో 75 ఎంటికల్ మరియు అప్లికేషన్ బేస్డ్ హై డిఫికల్టీ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ వీటిల్లో 25 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయాలి. ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 4 మార్క్స్, రాంగ్ ఆన్సర్ కి 1 మార్క్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి ఈ ఎగ్జామినేషన్ లో సక్సెస్ కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద కాదు, కరెక్ట్ క్వశ్చన్ ని సెలెక్ట్ చేయడం మరియు అన్నెసెసరీ నెగిటివ్ మార్కింగ్ ని అవాయిడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పార్ట్ ఏ సిలబస్ అంటే జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ గురించి చూద్దాం. ఈ సెక్షన్ అన్ని సిఎస్ఐఆర్ సబ్జెక్ట్స్ కి కామన్ గా ఉంటుంది. ఇది మీ లైఫ్ సైన్సెస్ నాలెడ్జ్ ని కాకుండా మీ ఎనలిటికల్, లాజికల్ మరియు క్వాంటిటేటివ్ స్కిల్స్ ని ఇవాల్యుయేట్ చేస్తుంది. సిలబస్ లో న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది. దాంట్లో పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇంట్రెస్ట్, యావరేజ్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ ప్రొఫెషన్ లాంటి టాపిక్స్ ఉంటాయి. తర్వాత రీజనింగ్ లో ఎనాలజిస్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, problem solving, analysis, visual memory, discrimination, observation, relationship concepts ఉంటాయి. లాజికల్ రీజనింగ్ లో స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్ కంక్లూజన్, కాజ్ అండ్ ఎఫెక్ట్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, డిసిషన్ మేకింగ్ లాంటి టాపిక్స్ చూడవచ్చు. డేటా ఇంటర్ప్రిటేషన్ లో టేబుల్స్, గ్రాఫ్స్, డేటా సఫిషియెంటీ లాంటి సబ్ టాపిక్స్ ఉంటాయి. గ్రాఫికల్ అనాలిసిస్ లో బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్, పై చార్ట్, టేబులర్ డేటా చూడవచ్చు. రీడింగ్ కాంప్రిహెన్సింగ్ లో అండర్స్టాండింగ్ ప్యాసేజ్, ఫైండింగ్ మెయిన్ ఐడియాస్, ఐడెంటిఫైయింగ్ సపోర్టింగ్ డీటెయిల్స్, డ్రాయింగ్ ఇన్ఫరెన్సెస్ చూడవచ్చు. క్వాంటిటేటివ్ కంపారిజన్ లో కంపేరింగ్ క్వాంటిటీస్, రేషియోస్ అండ్ ప్రొపోర్షన్స్ లాంటి టాపిక్స్ ఉంటాయి. ఎంటికల్ అండ్ లాజికల్ రీజనింగ్ లో పజిల్స్, డిడక్టివ్ రీజనింగ్, ఇవాల్యుయేటింగ్ ఆర్గ్యుమెంట్స్ లాంటి టాపిక్స్ చూడవచ్చు. పార్ట్ ఏ లో మంచి స్కోర్ కోసం రెగ్యులర్ ప్రాక్టీస్ చాలా ముఖ్యం. ఇప్పుడు పార్ట్ బి మరియు పార్ట్ సి సిలబస్ గురించి చూద్దాం. ఈ 2 సెక్షన్స్ లైఫ్ సైన్సెస్ మరియు బయోటెక్నాలజీ యొక్క కోర్ సబ్జెక్ట్ ని కవర్ చేస్తాయి. రివైజ్ సిలబస్ లో మొత్తం 14 మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి ఎగ్జామినేషన్ కి ఫౌండేషన్ లాగా ఉంటాయి. ఈ యూనిట్స్ లో బయోమాలిక్యూల్, సెల్యులర్ ఆర్గనైజేషన్, ఫండమెంటల్ ప్రాసెస్, సెల్ కమ్యూనికేషన్ అండ్ సిగ్నలింగ్, డెవలప్మెంటల్ బయాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ మరియు యానిమల్ ఫిజియాలజీ లాంటి టాపిక్స్ మనం చూడవచ్చు. ఇంకా జెనెటిక్స్, ఇవల్యూషన్, ఇకాలజీ అండ్ బిహేవియర్
బిహేవియర్, బయోఇన్ఫర్మాటిక్స్ అండ్ కంప్యూటేషనల్ బయాలజీ, బయోకెమికల్ ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ, అడ్వాన్సెస్ ఇన్ బయోటెక్నాలజీ మరియు మెథడ్స్ ఇన్ బయాలజీ చూడవచ్చు. పార్ట్ బి క్వశ్చన్స్ మెయిన్లీ కాన్సెప్ట్ ని టెస్ట్ చేస్తాయి, కానీ పార్ట్ సి ఎథికల్ థింకింగ్, కాన్సెప్ట్ అప్లికేషన్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీని ఇవాల్యుయేట్ చేస్తుంది. అందువల్ల ఈ 14 యూనిట్స్ అన్నిటిని స్ట్రాంగ్ గా ప్రిపేర్ చేయడం ఎగ్జామినేషన్ లో మంచి స్కోర్ కోసం చాలా అవసరం. మర్జర్ తర్వాత ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ గురించి చూసే ముందు అఫీషియల్ సిఎస్ఐఆర్ యూజీసీ లైఫ్ సైన్సెస్ కట్ ఆఫ్స్ అంటే డిసెంబర్ 2025 ఎగ్జామినేషన్ కట్ ఆఫ్స్ ని చూద్దాం. కేటగిరీ 1 అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ కోసం అన్ రిజర్వ్డ్ కేటగిరీలో 54%, ఈడబ్ల్యూఎస్ లో 44, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ లో 44.25, ఎస్సీలో 36, ఎస్టీలో 34.25, పీడబ్ల్యూలో 25% చూడవచ్చు. కేటగిరీ 2 అసిస్టెంట్ ప్రొఫెసర్ లో అన్ రిజర్వ్డ్ కేటగిరీలో 48.6%, 39.6% ఈడబ్ల్యూఎస్ లో, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ లో 39.8%, ఎస్సీలో 32.4, ఎస్టీలో 30.8 అండ్ పీడబ్ల్యూలో 25% చూడవచ్చు. కేటగిరీ 3 లో అన్ రిజర్వ్డ్ కేటగిరీలో 39%, ఈడబ్ల్యూఎస్ లో 33, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ లో 33, ఎస్సీలో 25, ఎస్టీలో 25 అండ్ పీడబ్ల్యూలో 25% మనం చూడవచ్చు. ఈ అఫీషియల్ కట్ ఆఫ్స్ మర్జర్ తర్వాత కాంపిటీషన్ ఎలా ఉండొచ్చో అర్థం చేసుకోవడానికి మంచి రిఫరెన్స్ గా పనిచేస్తాయి. ఇప్పుడు అఫీషియల్ సిఎస్ఐఆర్ డిసెంబర్ 2025 కట్ ఆఫ్స్ కొత్త కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 క్వాలిఫికేషన్ సిస్టమ్ మరియు సిఎస్ఐఆర్ డిబిటి మర్జర్ తర్వాత కాంపిటీషన్ పెరిగే అవకాశాన్ని బేస్ చేసుకుని ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ రేంజెస్ ని చూద్దాం. గుర్తుంచుకోండి, ఇవి అఫీషియల్ కట్ ఆఫ్స్ కావు, కేవలం ప్రెడిక్షన్స్ మాత్రమే. ఫైనల్ కట్ ఆఫ్స్ ఎగ్జామ్ డిఫికల్టీ, క్యాండిడేట్ సంఖ్య, నార్మలైజేషన్ ప్రాసెస్ మరియు అవైలబుల్ ఫెలోషిప్స్ బట్టి మారొచ్చు. కేటగిరీ 1 జేఆర్ఎఫ్ కోసం జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ సేఫ్ గా ఉండాలంటే 145 నుంచి 155 ప్లస్ స్కోర్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ 140 నుంచి 150 ప్లస్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 136 టు 145 ప్లస్, ఎస్సీ 122 టు 132 ప్లస్, ఎస్టీ 115 టు 128 ప్లస్ అండ్ పీడబ్ల్యూ 95 టు 110 ప్లస్ స్కోర్ చేస్తే మంచిది. అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీకి సేఫ్ స్కోర్ కొంచెం తక్కువ ఉంటుంది. జనరల్ అన్ రిజర్వ్డ్ లో 132 టు 142, ఈడబ్ల్యూఎస్ లో 128 టు 138, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ లో 124 టు 135, ఎస్సీ లో 110 టు 122, ఎస్టీ లో 105 టు 118, పీడబ్ల్యూడి లో 88 టు 100 ప్లస్ స్కోర్ ఉంటే మంచిది. పిహెచ్డి అడ్మిషన్స్ కొరకు జనరల్ అన్ రిజర్వ్డ్ కేటగిరీలో 122 టు 130 ప్లస్, ఈడబ్ల్యూఎస్ లో 116 టు 126, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ లో 112 టు 123, ఎస్సీ లో 98 టు 110, ఎస్టీ లో 94 టు 106 అండ్ పీడబ్ల్యూడి లో 80 టు 92 మార్క్స్ స్కోర్ చేయగలిగితే సేఫ్ సైడ్ లో ఉంటారు. ఒకవేళ మనం స్కోర్ ఇంటర్ప్రిటేషన్ చేసినట్లయితే స్ట్రాంగ్ జేఆర్ఎఫ్ ఛాన్సెస్ కొరకు 155 ప్లస్ మార్క్స్ ఉంటే మంచిది. స్ట్రాంగ్ జేఆర్ఎఫ్ ఛాన్సెస్ కొరకు 145 టు 155 మార్క్స్ వస్తే మంచిది. ఒకవేళ మీకు 135 టు 145 మార్క్స్ వచ్చినట్లయితే అది జేఆర్ఎఫ్ కి బార్డర్ లైన్ అవ్వచ్చు, ఇంకా స్ట్రాంగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి ఎలిజిబుల్ కూడా అవ్వచ్చు. 122 టు 135 మార్క్స్ వచ్చినట్లయితే స్ట్రాంగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంకా గుడ్ పిహెచ్డి ఛాన్సెస్ మీకు లభించవచ్చు. 105 టు 120 మార్క్స్ వచ్చినట్లయితే గుడ్ పిహెచ్డి అడ్మిషన్స్ ఛాన్సెస్ మీకు ఉండొచ్చు. అదే మీకు బిలో 100 మార్క్స్ వస్తే అది కేటగిరీ బట్టి, యాక్చువల్ కట్ ఆఫ్ బట్టి డిపెండ్ అవుతుంది. ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ఈ వాల్యుయేషన్ గైడెన్స్ లా తీసుకోండి. ప్రెడిక్టెడ్ కట్ ఆఫ్స్ కన్నా ఎక్కువ స్కోర్ టార్గెట్ చేయడం వల్ల మీ ప్రిపరేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఈ వీడియో చివరి వరకు నాతో ఉన్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. జాయిన్ సిఎస్ఐఆర్ యూజీసీ డిబిటి జేఆర్ఎఫ్ నెట్ లైఫ్ సైన్సెస్ మరియు బయోటెక్నాలజీ ఎగ్జామినేషన్ గురించి మీకు ఈ వీడియోలో క్లియర్ గా అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఇదే వీడియో హిందీ మరియు ఇంగ్లీష్ లో కూడా అవైలబుల్ గా ఉంది. మీకు ఆ లాంగ్వేజ్ కంఫర్టబుల్ గా ఉంటే ఆ వర్షన్ కూడా తప్పకుండా చూడండి. మీకు ఈ ఎగ్జామినేషన్ గురించి ఏదైనా డౌట్ ఉన్నా లేదా ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద డీటెయిల్ వీడియో కావాలి అనుకుంటే దయచేసి కమెంట్ లో తెలియజేయండి. మీ సజెషన్స్ ని కన్సిడర్ చేసి ఆ వీడియోని వీలైనంత త్వరగా తీసుకొస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు డీప్ ఇన్సైడ్ బయో సైన్సెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ఫోకస్డ్, స్టే కన్సిస్టెంట్ బికాస్ సక్సెస్ ఈజ్ ఇన్ యువర్ DNA. థ్యాంక్ యూ.